నా పేరు ముల్లిటి చంద్రశేఖర్. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటంటే, మా ఆలూరు తాలూకాలో బస్సు డిపో లేక సాయంత్రం 5, 6 గంటలైతే గ్రామాలకు వెళ్ళాలంటే బస్సు సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. అందువల్ల బస్సు డిపో నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాను. అయితే ఒక డిపో నిర్మించాలంటే తాలూకాలో 1,50,000 మంది జనాభా ఉండాల. అంటే ఒక తాలూకాలో బస్ డిపో నిర్మించాలంటే 1,50,000 జనాభా ఉండాలా. ఆ లెక్కను చూస్తే ఆలూరు తాలూకాలో దాదాపు 2,00,000 పైన జనాభా ఉన్నారు. తర్వాత బస్ డిపో నిర్మించాలంటే చుట్టూ 20 కిలోమీటర్లు ఎలాంటి డిపో ఉండరాదు. ఆ లెక్కను చూసినా మన ఆలూరు తాలూకాకి చుట్టుముట్టు 30 కిలోమీటర్ల దూరం పైనే డిపోలు ఉన్నాయి. అందువల్ల ఖచ్చితంగా బస్ డిపో నిర్మించాలి. ఎప్పుడో జరగాలి ఇది. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ యొక్క డిపోని నిర్మించాలి ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేసింది. ఇకనైనా ప్రభుత్వము మా యొక్క ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, ఆలూరు తాలూకా పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మాకు బస్సు డిపో నిర్మించాలని కోరుతున్నాను. నా వంతుగా నా ప్రయత్నం చేస్తాను. మీ వంతుగా నాకు సపోర్ట్ తెలపాలని, మద్దతు తెలపాలని ప్రజలు కోరుచున్నాను. నమస్తే.